తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఎట్లా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు అంటే చాలామంది ముఖ్యమంత్రులు అవుతారు, కానీ కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రికి అట్లా పోలిక ఉండదు. ఒకళ్ళు ఓన్లీ ముఖ్యమంత్రి కాదు కదా, ఇప్పుడు అందరూ అవుతారు. ఎందుకంటే కొంతమంది కవర్లో పెట్టి కూడా వాళ్ళకి వచ్చిన ముఖ్యమంత్రి మనం అందరం చూసినాం. పదవులు వచ్చినాయి, సీల్డ్ కవర్లో పెట్టేసిన పదవులు కాదు కదా ఇవి. కొట్లాడి సాధించి ఒక ఆశయంతో వచ్చింది అన్నట్టు. ఇది ముఖ్యమంత్రి పదవికే కాదు దీనికి విలువ. ఇది కేసీఆర్ గారు ఎప్పటికైనా ఆయన భూమి ఉన్నంత వరకు కూడా ఆయన పేరు ఎవ్వరు మర్చిపోరు. అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అన్న పేరు మీరు జీర్ణించుకోవట్లేదా? మాది కాదు, ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అవసరమా దానికి? ఒక ఉద్యమ నాయకుడు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి పదవి గురించి నేను మాట్లాడలే కదా. ఒక ఉద్యమ నాయకుడు. తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ ఉత్తమ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్, కోమారెడ్డి గారు మంత్రి, సీతక్క, ఎవరైనా కూడా ఈరోజు మనకు సపరేట్గా రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎవరైనా మంత్రులు అయిన ఇక్కడ ముఖ్యమంత్రి అయినంటే. మీరు చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మీరు జీర్ణించుకోవట్లేదా? జీర్ణించుకోవడానికి ఒక చిన్న మాట, అసలు మాజీ అని ఎక్కడన్నా కనబడుతుందా? మాకు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు కేసీఆరే ముఖ్యమంత్రి, ఇప్పటికీ ఎప్పటికీ ముఖ్యమంత్రి. ఇంకోటి ఒక చిన్న మాట, మీరు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అని అంటున్నారు, ముఖ్యమంత్రి లక్షణాలు ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా చిన్న పిల్లగాడి నుండి పండు ముసలోళ్ళ వరకు రేవంత్ రెడ్డి సీఎం అని ఎవరన్నా అంటున్నారా? ఎంతసేపు మన కేసీఆర్ గారిని సీఎం అని అంటున్నారు, కానీ మళ్ళీ ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళే సీఎం, మీరు అసెంబ్లీలో కూడా చూసారు, సీఎం మన చంద్రశేఖరరావు అని నాలుక కొరుక్కొని మళ్ళీ రేవంత్ రెడ్డి అంటారు. అందుకనే మీరు కూడా దయచేసి మీడియా వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే మాజీలు అనకండి, సారే తెలంగాణ తెచ్చిన సారే ముఖ్యమంత్రి, ఎప్పటికీ కేసీఆర్ గారే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి ఆయనే కదా ముఖ్యమంత్రి. ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ సిటీలో ఎందుకు ఎన్నుకోలేరు? చిన్నమాట, సిటీలో ఒక్క సీటు కూడా రాలేదు వాళ్ళకు. సిటీలో ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటే ప్రజలందరూ ఏకభావము ఒక మాట మీద ఉంటే, ఒక తాటి మీద ఉంటే 2014 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కేసీఆర్ గారు, ఒకవేళ కేసీఆర్ గారు ఓడిపోయినా కానీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ ఇప్పుడు ఈయనని సగం మంది ఎన్నుకున్నారు, సగం మంది సిటీ వాళ్ళం మేము ఎన్నుకోలేము. మాకు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి కాబోడు. మాకు ఎప్పటికీ ఉన్నంత వరకు, మేమున్నంత వరకు మా తెలంగాణ బిడ్డలకు అందరికీ, మా ఆడపడుచులకు మా బాబు కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇలాంటి ఆడపడుచులకు ఫ్రీ బస్ అని చెప్తున్నారు, అభయహస్తం పేరిట 2,500 ఇస్తామని చెప్తున్నారు కదండి, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు కదండి. నీటి మీద బుడగలు. ఇప్పుడు నేను కూడా కేసీఆర్ గారు బర్త్డే అని చెప్పేసి బంగారం ఇస్తానంట, అవి ఇస్తా అంట, కాదు కదా అవి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి, 6 గ్యారెంటీ స్కీమ్లు మంచిగా ఉన్నాయా? ఒక్కటి కూడా కాలేదు. కనీసం కరెంటు December 9 అన్నారు కదా, ఇప్పుడు ఏంది December 9 అన్నారు, సోనియమ్మ కడుతుంది అన్నారు. సోనియమ్మ ఇప్పుడు బిల్లు ఏడికి పంపించాలా? సోనియమ్మకి పంపించాలా, కేసీఆర్కి పంపించాలా? మళ్ళీ